ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోదడ ఎస్సీ బాలురు హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీఓ. నజర్ల బావితాండ అంగన్వాడీలో అక్షరాభ్యాసం. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో 5 గేట్స్ ఎత్తి శ్రీశైలంకు వదిలిన నీరు. మారుమూలన ఉండే ప్రాంత ప్రజలకు గ్రూప్ 3 పోస్టులు కూడా కనీసం లేవు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. మారుమూలన ఉండే ప్రాంత ప్రజలకు గ్రూప్ 3 పోస్టులు కూడా కనీసం లేవు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను జిల్లాలకు కూడా పంచాలి. హెచ్ఓడి పోస్టులను కూడా గ్రామ స్థాయికి చేరాలి. గ్రూప్ 2ని వాయిదా వేసి ఏదో గొప్పగా సాధించామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16/4 ప్రకారం సామాజిక న్యాయం ఉండాలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ఓపెన్ కేటగిరీలో పోటీపడి ఉద్యోగం సాధించేలా జీవో నంబర్ 55 ద్వారా అవకాశం ఇచ్చారన్నారు. పిల్లలు ఏం చేస్తారు? 9th క్లాస్ అండి. బాబు ఇక్కడ ఉజ్జనార్లో జరుగుతుంది. ఈ సంవత్సరం జాయిన్ చేయించారు. పాప ఏమో 7th క్లాస్ ఇక్కడ ప్రభుత్వం రేషన్ కార్డులని లేకపోతే ఇంకా రకరకాల ఇలాంటి అక్కరకు రాని కండిషన్లను పెట్టి రైతులను ముప్పు తిప్పలు పెట్టి రుణమాఫీ అని చేసుకోవాలని చూస్తున్నారు. ఆ రుణమాఫీ కూడా మళ్ళీ ఎక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల గారడీ చేసింది. మొదటి గ్యారంటీ ఇలా కర్ణాటకలో వాళ్ళు ఫ్రీ బస్సు స్కీమ్ అన్నారు. ఆ ఫ్రీ బస్సు స్కీమ్ నడవక మళ్ళీ 250 కోట్ల 300 కోట్ల నష్టం కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి వచ్చిందని ఇప్పుడు ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సో అలవి కానీ హామీలు ఇచ్చి అమలు చేయలేని అబద్ధాలన్నీ కూడా ప్రజల ముందర ఆడి ప్రజల ఓట్లు గుంజుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు వాళ్ళు కోల్పోయారు. కేవలం ప్రకటనలకు మాత్రమే అయింది. మరి ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటనలు ఇస్తే విమర్శించిన రేవంత్ రెడ్డి గారు ఇలా రైతుల రుణమాఫీ గురించి మళ్ళీ ప్రకటనలు మొత్తం అన్ని న్యూస్ పేపర్స్కి ఇచ్చుకున్నారు. మరి ఇప్పుడు వారిని ఏమనాలి? సో దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ అని అడుగుతా ఉన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల గురించి మాట్లాడదామంటే ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల గురించి కూడా వాటిని ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసింది తప్ప పోస్టుల సంఖ్య ఎందుకు పెంచడం లేదంటే దాని మీద కూడా మాట్లాడుతుంది. హైదరాబాద్ ఒకప్పుడు ఫ్రీ జోన్ అంటే మరి తెలంగాణ ఉద్యమకారులందరూ ఉద్యోగం చేసి హైదరాబాద్ ఫ్రీ జోన్ చేయకూడదని, కానీ ఈరోజు మొత్తం గ్రూప్ 3 పోస్టుల పరిస్థితి ఏం కావాలి? సూర్యాపేట, యాదాద్రి, లేకపోతే మహబూబ్నగర్లో, జోగులాంబ గద్వాల జిల్లా, లేకపోతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పోస్టులు లేవు. మరి గ్రూప్ 3లో మళ్ళీ అవి కేవలం చార్మినార్ జోన్కో లేకపోతే ఇంకా మిగతా జోన్ చుట్టుపక్కల ఉండే జోన్లకే వస్తున్నాయి తప్ప మారుమూల ప్రాంతాల్లో ఉండే బిడ్డలకు ఆ గ్రూప్ 3 పోస్టులు కూడా లేవు. అందుకొరకే పెంచి జిల్లాలకు కూడా పంచండి గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు అని అంటున్నారు విద్యార్థులు. తర్వాత హెచ్ఓడి పోస్టులు ఏవైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో హెచ్ఓడి పోస్టులు అంటే కూడా స్టేట్ క్యాడర్ పోస్టులు చేయాలని కూడా చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 790 పోస్టులు కాదు 3000 పోస్టులు పెట్టాలని కూడా మరి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాటి గురించి ఏం మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా వేసి ఏదో పెద్దగా సాధించామని చేతులు తెలుసుకుంటున్నారు. సో మళ్ళీ ఇక్కడ కూడా నిరుద్యోగ సమాజాన్ని జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేశారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా
ఆర్టికల్ 16 క్లాజ్ 4 ప్రకారం సామాజిక న్యాయం ఉండాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా వాళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అవకాశం జియో నెంబర్ 55 ప్రకారం 55 ద్వారా ఇచ్చింది. కానీ అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో జియో 55 రద్దు చేసి జియో 29 తీసుకొచ్చారు. జియో 29 లో ఓపెన్ కాంపిటీషన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాలు ఉండే పేదలు వాళ్ళెవ్వరు కూడా కంపీట్ చేయకుండా మరి ప్రివెంట్ చేస్తున్నట్టుగా ఉంది. అందుకొరకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ మార్కులు ఇంతవరకు కూడా బయట పెట్టడం లేదు, కట్ ఆఫ్స్ బయట పెట్టడం లేదు. దీన్ని కూడా బయట పెట్టాలని చెప్పేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ జియో 29 వల్ల వస్తున్న పర్యవసానం ఏదైతుందో ఆ పర్యవసానాన్ని పూర్తిగా స్టడీ చేసి ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. జియో 46 ముఖ్యంగా కోదాడ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే, నకరేకల్ ఎమ్మెల్యే, ఈ నల్గొండ జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు జనవరి నెలలో రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన జియో 46 సవరణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాలకు తీసుకోవాలి, మెరిటోరియస్ అభ్యర్థులు వీళ్ళందరూ అని వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు. కానీ ఇంతవరకు ఆగస్టు నెల దగ్గరికి వస్తున్నాం మనం. ఈ 7 నెలల్లో ఒక్కరోజు కూడా జియో 46 మీద ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మరి దాని మీద దామోదరం రాజనరసింహ గారి కమిటీ చేసిందన్నారు. ఆ కమిటీ ఎక్కడ పోయిందో ఏందో మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మరి దీని మీద కూడా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రత్యేక అధికారి ఆర్డీఓ సిహెచ్ సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కోదాడ పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డులో గల బాలుర ఎస్సీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు, విద్యార్థులు ఉండే గదులు, డైనింగ్ హాల్, వంటగది, స్టోర్ రూమ్ పరిశీలించారు. పరిసరాలు, డైనింగ్ రూమ్, విద్యార్థుల గదుల్లో అపరిశుభ్రత గమనించి వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హాస్టల్లో నేలపై కూర్చొని విద్యార్థులతో మాట్లాడారు. భోజనం మెన్యూ ప్రకారంగా వడ్డిస్తున్నారని విద్యార్థులను అడగ్గా విద్యార్థులు భోజనం సరిగా లేదని చెప్పారు. అనంతరం డైనింగ్ హాల్, స్టడీ రూమ్లు, భోజనం తదితర అంశాలపై సూచనలు చేశారు. మళ్లీ తనిఖీకి వచ్చే వరకు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. ఫోన్ వచ్చింది సార్, తీసుకున్నాను. ఒక్కరిని కట్ చేసేయి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మాట నిలబెట్టుకుని అమలు చేస్తున్న రుణమాఫీ పథకం. దీనిలో మొదటి విడత 1 లక్ష రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేసినందుకు కృతజ్ఞత. శనివారం చిట్యాల మండలంలోని ఉరుమడ్లలో పార్టీ గ్రామ శాఖ పక్షాన నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సోషల్ మీడియా ఇన్ఛార్జి పట్ల జనార్దన్, బొడ్డు శ్రీను, జనపాల శ్రీను, ఉయ్యాల నరేష్, మర్రి రమేష్, పందుల గోపాల్, కురుపటి లింగయ్య, గుత్తా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఫ్రీ స్కూల్ ద్వారా ఇంగ్లీష్ మీడియంలో 3 నుండి 6 సంవత్సరాల చిన్నారులకు అంగన్వాడీలలో విద్యా బోధన జరుగుతుందని దేవరకొండ మండలంలోని ససర్లబాయి తండా అంగన్వాడీ టీచర్ టి ధనలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా శనివారం కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో విద్యను అభ్యసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఫ్రీ స్కూళ్లతో పాటు ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యను అందిస్తుందని తెలిపారు. పాఠశాలలో పౌష్టికాహారం, పాలు, గుడ్లు, బాలామృతంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై తల్లులకు, గర్భిణీలకు అవగాహన కల్పిస్తూ బలవర్ధక పదార్థాలను తీసుకోవాలని ఎప్పటికప్పుడు అవగాహనతో పాటు ఆరోగ్య జాగ్రత్తలను అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు బోధిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామస్తులు, తల్లులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో 5 గేట్స్ ఎత్తి శ్రీశైలంకు వదిలిన నీరు జోగులాంబ గద్వాల జిల్లా తరూరు మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 5 గేట్స్ ఎత్తి శ్రీశైలంకు వదిలిన నీరు వివరాలకు వెళ్తే ఇన్ఫ్లో 71,950 క్యూసెక్లు, అవుట్ఫ్లో 61,210 క్యూసెక్లు, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 317.420 మీటర్లు, పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీ, ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీ. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని జూరాల జలాశయం అధికారులు తెలియజేశారు. ఇంకో దూరం ఉండేదా? ఒకటి వరకు నీళ్ళు లేక ఉండిపోవడంతో నిరాశపోయినటువంటి రైతాంగం అంతా కూడా వరదలు చూసి సంతోషపడ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఇటీవల కాలంలో మైలారం గ్రామానికి చెందిన ఓరిగంటి సారయ్య గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబానికి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఆదేశాలనుసారం ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్ టీం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ అధినేత పొరపాటు శ్రీనివాసరెడ్డి అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుపి ఎస్సీ లీడర్ సుధాకర్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు గబ్బెట బాబు, చిర్ర దుర్గయ్య, గడిపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మీ దగ్గర ఏదో మళ్ళీ మాకు ఇబ్బంది ఉంది అని అంటే మళ్ళీ సారు 3 బత్తల బియ్యము ఒక నూనె పంపించడం జరిగింది. సురేందర్ నాయక్ దీనికి ఫుల్ సపోర్టర్గా ఉండి పంపించాలి సార్. వాళ్ళు హ్యాండిక్యాప్డ్ మందువులు వాళ్ళు అసలుకి లేని వాళ్ళు ఉంటే మేము పంపించడం జరిగింది. కాబట్టి సురేందర్ నాయకులు సార్కి మాత్రం మీరు కృతజ్ఞతలు 100% చెప్పుకొని సురేందర్ నాయక్ దీనికి ఇవ్వడం మీరు 100% సపోర్ట్ ఇవ్వాలి. రిక్వెస్ట్ మమ్మల్ని అడిగేది. ఓకేనా? సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంలోని రజక భవనంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షులు మనయ్య, మండల అధ్యక్షులు దుర్గయ్య, గ్రామ అధ్యక్షులు సాయిలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిజాంపేట్ మండల ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేష్, ఆందోళన నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మాజీ ఉప సర్పంచ్ సిహెచ్ బస్వరాజు హాజరై మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి ఇందిరమ్మ 56
1984 ఆర్డినెన్స్ ద్వారా దేశంలోని దోబీలు ఎస్సీ జాబితాలో చేరవచ్చని ఇచ్చిన ఆర్డినెన్స్ ను ఆనాడు సద్వినియోగం చేసుకుని 18 రాష్ట్రాలు మరియు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఎస్సీలో చేరి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందారు. మిగతా రాష్ట్రాలు అవగాహన లేక చేరడానికి ఇష్టం లేక ఆర్డినెన్స్ జారీ విషయం తెలియక చేరలేకపోయాయి. సమావేశంలో నిజాంపేట్ మండల ముఖ్య నాయకుల సమావేశం సాయి చరణ్, జె సంగయ్య, శివకుమార్, రాములు, పి పేరయ్య, కె పోషయ్య, శంకర్, రామకృష్ణ, సిహెచ్ పోషయ్య, కిష్టయ్య, నరసింహులు, రామవ్వ, గంగవ్వ, రాజు, నరసింహులు, పి సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజామాబాద్ కొత్త మండలం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజాంపేట్ మండల కేంద్రంలో ఈరోజు నిజాంపేట్ మండల ముఖ్య నాయకుల సమావేశంకి గ్రామ అధ్యక్షుడైనటువంటి సాయన, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగేష్, ఆందోళన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బసవరాజు గారు, మండల అధ్యక్షుడు మన దుర్గయ్య గారు, నియోజకవర్గ అధ్యక్షుడు మానయ్య గారు, మిగతా గ్రామ నాయకులందరూ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఆ రోజు టీడీపీ నుండి కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 2016లో అసెంబ్లీ సాక్షిగా వారు మరి స్పీకర్ మధుసూదనాచారి ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పి చెబుతూ సంక్షేమ పథకాల గురించి కూడా వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని వారు భుజాన వేసుకొని మరి ఆనాడు ఇందిరాగాంధీ 1984లో 56 ఆర్డినెన్స్ ప్రకారము ఏదైతే 18 రాష్ట్రాలని ఎస్సీ జాబితాలో చేర్చిందో మిగతా 11 రాష్ట్రాలను కూడా ఎస్సీలో చేర్చాలని చెప్పి మరి ముఖ్యంగా తెలంగాణని రజకులను ఎస్సీలో చేర్చాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఆ రోజు మాట్లాడిన మీరు సంక్షేమ పథకాలు రజకులకు పెద్దపీట వేసి దానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఫెడరేషన్కు చైర్మన్ నియమించాలని చెప్పి ఈ సందర్భంగా వేసుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ నిజాంపేట మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ జాబితాకు చేర్చే అంశాన్ని వారు పరిశీలిస్తారని చెప్పి ఆశాభావంతో మేము రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరము మరి నమ్ముతున్నాం. వారు మా ఆశల్ని అడియాశలు చేయొద్దని చెప్పి మా ఆశల్ని మమ్ము చేయకుండా మరి దాన్ని తప్పకుండా వారు నెరవేరుస్తారని చెప్పి ఆశతో మేము ఎదురు చూస్తుంటామని చెప్పి సందర్భంగా వేసుకుంటూ మరి మీ గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభించి సీఎం రేవంత్ రాష్ట్రం నుండి సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేత. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు ప్రోటోకాల్ హర్కర్ వేణుగోపాల్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సీలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. తెలంగాణ బిడ్డలు బాగా మేధస్సు కలిగినటువంటి వాళ్ళు, ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు, ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందల్లా కొంత ప్రోత్సాహం, కొంత ఆర్థిక వెసులుబాటు, ధైర్యాన్ని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం. సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ 1,00,000 రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇది
ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తప్పనిసరిగా మీరందరూ మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని, అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాశ అయి ఉండొచ్చు, కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం. అందరూ కావాలని. అంతిమంగా యూపీఎస్సీలో మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు. మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఆ ప్రిలిమ్స్, నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని మీకు ఇవ్వవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని 3వ అంగన్వాడీ కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడీ బాటా కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థులకు సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2.5 సంవత్సరాలు దాటిన పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని కోరారు. చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న ఈ సదుపాయాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనిత, సరస్వతి, మనీషా, సావిత్రి, వందన, వాణి, రాణి, తల్లులు, పిల్లలు, అంగన్వాడీ ఆయా తదితరులు పాల్గొన్నారు. మంచి వారం మంచి బుద్ధులేమో పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠ నిలయే సరస్వతి నమస్తుభ్యం. ఇంకోసారి అన్నా గను సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. మెహరం పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తాడూరు గ్రామంలో మెహరం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బాష్మియా, కరీం, రఫీ, సద్దాం హుసేన్, అజయ్, వంశీ, సతీష్, రాజు, శివ, వివేక్, కార్తిక్, విష్ణు, ప్రణయ్, అనిల్, అజయ్, మోహన్ మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెహరం సందర్భంగా పీర్ల పండుగ నిర్వహించినటువంటి బాష్మియా కరీంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాడూరు గ్రామంలో మెహరం పండుగ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ఈ పండుగ నిర్వహిస్తామని తెలిపారు. సహకరించిన తాడూరు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోదడ ఎస్సీ బాలురు హాస్టల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీఓ. నజర్ల బావితాండ అంగన్వాడీలో అక్షరాభ్యాసం.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో 5 గేట్స్ ఎత్తి శ్రీశైలంకు వదిలిన నీరు. మారుమూలన ఉండే ప్రాంత ప్రజలకు గ్రూప్ 3 పోస్టులు కూడా కనీసం లేవు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.